BFA Painting, Applied Arts, Photography, Videography, Editing, Cinematography, Degree కోర్సులకు చిరునామా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాదాపూర్, హైదరాబాద్. Admissions open for 2026-27. సంతోషం. ఎందుకంటే బ్రాహ్మణ సమాజంలో అతిపెద్ద సంస్థగా చాలా సంవత్సరాల నుంచి సేవ చేస్తూ 25 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి సందర్భంగా ముందుగా BFAకు నా తరఫు నుంచి నేను వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు చెప్తా ఉన్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చక్కని కార్యక్రమాలతో అనేక కార్యక్రమాలు సంతోషితమైనటువంటి వన భోజనాలు కానివ్వండి, కార్తీక మాసంలో జరిగే కార్యక్రమాలతో పాటు వివాహ పరిచయ వేదిక, అదేవిధంగా తరచుగా పూజలు కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి యొక్క BFAs చాలా ఐక్యతతో ముందుకు పోతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన సమాజంలో మనకు గౌరవం దక్కాలి, మనం కూడా సమాజానికి అదేవిధంగా దేశానికి మనము ఒక పాత్ర, దాని ఒక ప్రగతిలో పాత్ర వహించాలి అని చెప్పేసి బ్రాహ్మణ జాతి మొత్తం కూడా ఆలోచన ఉంటుంది. ఈరోజు ధర్మాన్ని కాపాడాలన్నా, మన ఒక వ్యవస్థని కాపాడాలన్నా, మన ఒక వేద సంస్కృతిని కాపాడాలన్నా, అది మన ఒక సమాజం ముందుకు రావాలనేటటువంటి అవసరం కూడా ఈరోజు ఉన్నది. మనం చూస్తూ ఉన్నాం, మత మార్పులు కానీ లేకుంటే రకరకాలైనటువంటి ఒక పద్ధతుల ద్వారా హైందవ సంస్కృతి పైన దాడి జరుగుతూ ఉంది. అయితే హైందవ సంస్కృతిని రక్షించడానికి బ్రాహ్మణ సమాజం కూడా ఐక్యత కావాలనే విషయం కూడా ఈరోజు అవసరం ఉందని చెప్పేసి కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మనం చూస్తూ ఉన్నాం, పెళ్ళిలో చాలా పెద్ద సమస్యగా మనకు ఈరోజు మన ముందు ఉన్నది. మరి వివాహ పరిచయ వేదిక ద్వారా అనేక మంది జంటలు కలుస్తూ ఉన్నాయి. అందుకని చెప్తా ఉన్నాను ప్రతిసారి కూడా, దీనంతా పవిత్రమైనటువంటి కార్యక్రమం వేరే ఉండదు. ఎందుకంటే దీంతో ఒక జంటలు కలుగుతున్నాం, ఒక కుటుంబాన్ని మనము నిలబెడుతున్నాం, ఒక కుటుంబాన్ని ఇంకోటి నిర్మాణం కూడా చేస్తాం. ఇంటర్ మార్కుల ఆధారంగా మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. నిలబెడుతున్నాం, ఒక కుటుంబాన్ని ఇంకోటి నిర్మాణం కూడా చేస్తాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల ద్వారా, అనేక కార్యక్రమాల ద్వారా అందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ, BFAs ఇదే ఒక స్ఫూర్తితో మనం ముందుకు పోతూ ఇంకా కార్యక్రమాలు కూడా పెంచాలి. స్కాలర్షిప్స్, హాస్టల్, ఇటువంటి ఆలోచనతో, పెద్ద ఆలోచనతో BFAs ముందుకు రావాలని చెప్పేసి కూడా అన్నదానం సంజయ్ గారు చెప్తారు. ఎందుకంటే మీ అందరూ కూడా కలిసి ఆలోచిస్తే ఒక భవన నిర్మాణము, దాంట్లో హాస్టల్స్, అదేవిధంగా పిల్లలకు స్కాలర్షిప్స్, వారికి క్యారియర్ గైడెన్స్, వారికి విద్యా అవకాశాల కోసము ఏ విధంగా వారికి మనం గైడెన్స్ చేయాలి అనేటువంటి అన్నీ కూడా BFAs తరఫుని మొదలు పెట్టాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే మన మధ్య రాంబాబు గారు ఉన్నారు, వారికి ఉన్న అనుభవంతో కూడా మన దగ్గర యువతకు, విద్యార్థులకు మంచి మార్గదర్శనం ఇవ్వాలి. దాంతోపాటు బిజినెస్లో కూడా ఈరోజు మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఆర్థికంగా మనం బలంగా ఉంటే మనకు సామాజికమైనటువంటి ఒక ఆదరణ ఉంటుంది. ఆర్థికంగా సామాజిక ఆదరణ ఉంటే రేపు రాజకీయ అవకాశాలు కూడా ఉంటాయి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనకు రాజకీయ అవకాశాలు రాకపోవడం కారణం ఏంటంటే మనం ఆర్థికంగా వెనకబడినాం. ఆర్థికంగా వెనకబడినాం కాబట్టి సామాజికమైన ప్రాతినిధ్యం మనకు లేదు, ప్రాధాన్యత కూడా లేదు. కాబట్టి ఇది మనం గుర్తించుకొని మనము ఈ దిశలో BFAs పనిచేయాలని చెప్పి కోరుతూ, AB6 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందీ ధర్మాన్ని రక్షించండి.